కొండకల్ మాజీ ఉప సర్పంచ్ భూపాల్ అరాచకాలు. కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయని సదరు వ్యక్తి. న్యాయం అంటే లెక్కలేదు, చట్టం అంటే గౌరవం లేదు. కష్టపడి కొనుక్కున్న భూములను లాక్కుంటున్న వైనం. దొంగలకు సద్దులు మోస్తున్న కొంతమంది అధికారులు. కొండకల్ రేడియల్ రోడ్డుకు భూములు అమ్ముకున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా తీసుకున్నారు. రికార్డుల్లో మారకపోవటం వల్ల మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధికారుల అలసత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు. పట్టేదారు అనుమతి లేకుండానే హోర్డింగ్ల ఏర్పాటు. కాసులకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్న పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య. కొండకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం అంట. మాజీ ఉప సర్పంచ్ భూపాల్, నేను ఫైల్ ఫోటో. మాజీ ఉప సర్పంచ్ కూడా. తెలంగాణ రాష్ట్రంలో భూమాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాపాడాల్సిన అధికారులు కూడా కాసులకు అలవాటు పడి సైలెంట్గా ఉండడం చూస్తుంటే కంచే చేను మేసే చందంగా తయారైంది తెలంగాణ రాష్ట్రం. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి అరాచకాలు నిత్యం ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. కొందరు అధికారులు కాసులు కకృతి పడుతున్నారు. భూ కబ్జాదారుల భూదాహంతో కోట్ల రూపాయల భూమి స్వాహా చేస్తున్నారు. ఆక్రమణలు గుర్తించిన తర్వాత కూడా అధికారులు చర్యలు తీసుకోకపోగా తిరిగి ఆక్రమణదారులకే ఆ భూములు కట్టబెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో కొంతమంది అవినీతి ప్రభుత్వోద్యోగుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ఆక్రమణలు చేస్తున్న వారిలో ఎక్కువ శాతం ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న వారే ఉన్నారు. వారు చేస్తున్న ఆర్థిక దోపిడీకి కొంతమంది అవినీతి అధికారులు తోడారు. అసలు వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ గ్రామంలో ఎన్నో భూదారుణాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామంలో తాజా మాజీ ఉప సర్పంచ్గా ఉన్న కడిమోని భూపాల్ మరియు అతని సోదరుల ఆగడాలు పెచ్చుమెరుతున్నాయి. వారికి తోడు అక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్యలో ఎన్నెన్నో ఆయన ఇచ్చిన ఎన్ఓసి సర్టిఫికెట్ల వల్ల నిజమైన పట్టేదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నాలా కన్వెన్షన్ లేకుండానే కమర్షియల్ బిల్డింగులకు, వ్యాపారాలకు, వ్యాపార ప్రకటనల హోర్డింగులకు ఎన్ఓసి ఇవ్వడం చూస్తుంటే అతగాడి ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా భూములకు బై నెంబర్తో రిజిస్ట్రేషన్ పట్టా భూములు ఉన్నా కూడా అతను మాత్రం బై నెంబర్ లేకుండా సర్వే నెంబర్ వేసి ఒకటే నెంబర్ మీద నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఉన్నతాధికారులను చేతిలో పెట్టుకొని వారికి కావాల్సిన ముడుపులను వారికి ఇస్తూ తనకు కావాల్సిన తను తీసుకుంటూ అక్రమార్కులకు వంత పాడుతున్నారు. ఇక విషయానికి వస్తే కొండకల్ గ్రామంలోని సర్వే నెంబర్ 398లో గతంలో కొంతమంది భూములు కొనుగోలు చేశారు. వాటిపై మాజీ ఉప సర్పంచ్ కడిమోని భూపాల్ కన్నుపడింది. ఇంకేముంది, అసలు కథకు తెరలేపాడు. ప్రభుత్వం 2018లో కొండకల్లో 100 ఫీట్ల రేడియల్ రోడ్డు కోసం భూసేకరణ చేపట్టింది. అయితే ఇందులో భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా చెల్లించింది. 398లో కడిమోని భూపాల్ కుటుంబానికి చెందిన భూములు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భాగంగా భూములను ప్రభుత్వం సేకరించింది. అయితే అప్పటి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా భూసేకరణ చేసిన భూములను ప్రభుత్వం పట్టా మార్పిడి చేయకుండా అలాగే వదిలేయటంతో రోడ్ సైడ్ భూములు మావేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అక్కడ భూములున్న కొంతమంది రైతుల ఆధారాలతో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక కార్యాలయానికి వచ్చిన వారిని జరిగిన అన్యాయాలను తెలియజేశారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న స్థానిక నాయకులకు శంకరపల్లి మండలం కొండకల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్య అక్రమాలకు సహకరించడం జరుగుతుందని, ఆయన సూచనల మేరకే గ్రామంలో చోటామోటా లీడర్ కూడా బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. దీనిపై కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీరు ప్రకారం వారికి అనుమతులు ఉన్నా కూడా భూమిపై నుండి వారు జరగకపోవడం శోచనీయం. చట్టం న్యాయం అంటే తమ చుట్టంలా భావిస్తున్నారు. వారు కూడా స్థానిక పోలీసులకు, పంచాయతీ కార్యదర్శికి మరియు జిల్లా అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీలను జతచేస్తూ ఫిర్యాదులు కూడా చేశారు. అయినా కూడా ప్రభుత్వ అధికారుల్లో చలనం లేదు. ఇలా ప్రజాప్రతినిధులమంటూ బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, బాధితులను వేధిస్తూ, చట్టాన్ని, న్యాయాన్ని అపహాస్యం చేస్తూ దౌర్జన్యాలు సృష్టిస్తున్న సదరు వ్యక్తులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని, అలాగే న్యాయంగా నిజాయితీగా కొనుక్కున్న మా భూములను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన కొండకల్లు, శంషాబాద్, మేడ్చల్, గట్కేస్కరి, తెల్లాపూర్, మహేశ్వరం, పెద్దంబర్పేట్, కీసర ప్రాంతాల్లో ల్యాండ్ గ్రాబర్స్గా మారి అమాయకులను వేధిస్తున్న వారి భరతం పట్టాలంటూ ఉన్నతాధికారులను ఆయా ప్రాంతాల ప్రజలు, బాధితులు వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ మనకి.